ఓం అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు థర్డ్ సెమ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ థర్డ్ సెమ్లో మన సిలబస్ ని ఒక్కసారి చూసినట్లయితే ఇంకా వీళ్ళు క్లాసిఫికేషన్ చేయలేదు యూనివర్సిటీ వాళ్ళు. అంటే 1 ఇయర్ సిలబస్ ని 2 పార్ట్స్ కింద విడగొట్టలేదు ఇంకా. లాస్ట్ ఇయర్ ఏంటంటే పరిస్థితి, నాలుగు నాలుగు సబ్జెక్టులు ఒక్కొక్క పేపర్ ఉన్నాయి కాబట్టి రెండు అటు రెండు ఇటు వేయగలిగారు. ఇప్పుడు అలా లేదు. అందుకని మనం వెయిట్ చేయాలి వాళ్ళు క్లాసిఫికేషన్ చేసి ఇచ్చే వరకు. అయితే పేపర్ 2లో పేపర్ 1 ప్రాకృతి ఉంది. ఈ ప్రాకృతిని ఎవరి దగ్గరైనా టెక్స్ట్ బుక్ ఉన్నట్లయితే అందులో గద్య భాగం సపరేట్ గా ఉందా, పద్య భాగం సపరేట్ గా ఉందా లేదో ఒకసారి వెరిఫై చేయండి. ఈ గద్య పద్య భాగాలు వెరిఫై చేసిన తర్వాత సారీ, గద్య పద్య భాగాలు వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. అంటే బహుశా నేను అనుకోవటం, అది రైట్ రాంగో నాకు తెలియదు. ఒక ఒక భాగం ఫస్ట్ ఒక సెమిస్టర్ లో, రెండో భాగం ఇంకో సెమిస్టర్ లో పెడతారు. ఏది ముందు పెడతారో తెలిసిన దాన్ని బట్టి మనం చదువు మొదలెట్టాలి. ఇక నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ లింగ్విస్టిక్స్ అని ఉంది. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇది జనరల్ లింగ్విస్టిక్ ఇష్యూస్ అన్ని చెబుతూ కొంత చోటకు వచ్చేటప్పటికి విత్ స్పెసిఫిక్ రెఫరెన్స్ టు సాంస్క్రిట్ వస్తుంది. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పేపర్. తర్వాత వచ్చి నిరుక్త, యాస్కుడు రాసిన నిరుక్తం. వేదాంత సారాన్ని, సాంఖ్యకారికల్ని అవలీలగా చదివిన మీకు ఈ నిరుక్తం అసలు ఆ అదేంటంటారు అలా చెప్పేస్తారనమాట. కనుక ఫస్ట్ పేపర్లో దిగులేదు. ఇంకా థర్డ్ పేపర్కి వస్తే నాట్యశాస్త్రం. నాట్యశాస్త్రంలో మీకు ఒక 6వ చాప్టర్ ఒక్కటే ఉంది. 6వ చాప్టర్ ఏంటంటే రస సిద్ధాంతము. ఈ రస సిద్ధాంతము అభినవుడి యొక్క ఆ, వ్యాఖ్యతో సహా చదువుకోవాలి. తర్వాత కావ్య ప్రకాశం, దశ రూపకం. ఇంతకు ముందు 40 మార్కులు నాట్యశాస్త్రానికి, 40 మార్కులు కావ్య ప్రకాశానికి, 20 మార్కులు దశ రూపకానికి ఇచ్చారు. మరి ఇది ఎలా దాన్ని క్లాసిఫై చేస్తారో ఐడియా లేదు. ఇవి కూడా ఇబ్బంది లేదు మీకు. కారణం ఏమిటి అంటే, సరే ఇంకొకటి ఉంది. 4వ పేపరు ధ్వన్యాలోకము, అలంకార సర్వస్వం. ధ్వన్యాలోకం మళ్ళీ మీకు దిగులు లేదండి, అస్సలు దిగులు లేదు. అలంకార సర్వస్వం మళ్ళీ కొంచెం మీకు ఆ సూక్తాలు, తర్వాత సమాస ప్రకరణము లేకపోతే కారక ప్రకరణము, కొంచెం ఎలాగైతే గొంతుకు పట్టుకుంది అనే భావన మీకు ఉండేదో అలాంటి భావాన్ని కొంచెం ఇస్తుంది అలంకార సర్వస్వం. రుయ్యకుడు రాసింది. అయినా దిగులు లేదు. ఇక్కడి వరకు అయిపోయింది. ఇక వదిలేసిన పేపర్ ఏంటంటే పేపర్ నెంబర్ 2. ఇక్కడ హిస్టరీ ఆఫ్ సాంస్క్రిట్ లిటరేచర్, క్లాసికల్ హిస్టరీ ఉంది. ఇది కూడా దిగులు లేదు. ఇక తర్వాత ఎస్ఏ ఇన్ సాంస్క్రిట్, ట్రాన్స్లేషన్ ఫ్రమ్ అండ్ టు సాంస్క్రిట్ అని ఒక 2 టాపిక్లు ఉన్నాయి. ఇక్కడ వేరే ఆప్షన్ లేదు. కంపల్సరీగా సంస్కృతంలోనే వ్రాయాలి, సంస్కృత భాషలోనే వ్రాయాలి. ఇవి రెండు చివరికి చెప్పడానికి కారణం అంటే మిగతావన్నీ యథాప్రకారం ఇప్పట్లాగా తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు, సరే ఓపిక ఉన్నవాడు సంస్కృతంలో రాయొచ్చు. సో ఇక్కడ సంస్కృతం జ్ఞానము అంటే కమ్యూనికేటివ్ సాంస్క్రిట్ అన్న ఉద్దేశం. రైటింగ్ లో ఇది కావాలి. దీనికి మనకి ఏమేం కావాలి అంటే, నెంబర్ 1 పద సంపద కావాలి. నెంబర్ 2 వాక్య నిర్మాణ కౌశలం రావాలి. మీలో చాలా మంది
ఆ సంస్కృత భారతి వాళ్ళ పరీక్షలు ఏది ప్రవేశిక పరిచయ, తర్వాత శిక్ష శిక్ష కాదు ఇంకోటి మూడోది ఏదో ఉంది. శిక్ష కోవిద శిక్ష శిక్ష కోవిద కోవిద అండి. శిక్ష కరెక్టేనా అయితే సరే. శిక్ష తర్వాత కోవిద. ఈ పరీక్షలు రాసిన వాళ్ళు ఉండుండవచ్చు గాక, రాయని వాళ్ళు కూడా ఉండవచ్చు గాక. కనుక రాసిన వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పబోయేది ఓ సిదా ఈ చెప్పేది అనిపించవచ్చు. అవి రాయని వాళ్ళకి అబో ఇంతుందా అనిపించవచ్చు. నేను ఎవరికి ఏమీ తెలియదు అని అనుకునే పాఠం చెప్పే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఇదే కాదు, ఏ సబ్జెక్ట్ చెప్పుకున్నా తెలిసే సంతోషమే. తెలియకపోతే వాళ్ళకి తెలుసు అని నేను ఊహించుకుని, ఇది తెలిసి ఉంటుందిలే అని నేను ఊహించుకుని, నాకు తోచిన నాలుగు ముక్కలు చెబితే ఆయనకి నిజంగా అవతల వాడికి తెలియకపోతే నష్టపోయేది విద్యార్థి. తెలుసు అన్నది నాకు నమ్మకం లేదు, వీళ్ళకి ఏం తెలియదు అనుకుని చెప్పాను అనుకోండి, రెండోసారి విన్న పుణ్యం మీకు దక్కు. ఇది ప్రణాళిక. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? భాషని అధ్యయనం చేయాలి. ఈ భాషను అధ్యయనం చేయటంలో రెండు అంశాలు ఉన్నాయి. చెప్పుకున్నాం కదా, శబ్ద జ్ఞానము, తర్వాత విభక్తి జ్ఞానము. ఇక వాక్యానికి వద్దాం. నేను ఇంట్లో బయలుదేరాను. బయలుదేరి ఏం చేశాట? నేను ఇంట్లో బయలుదేరి, జాగ్రత్తగా వినండి ఇక్కడి నుంచి, నేను ఇంట్లో బయలుదేరి హోటల్కి వెళ్ళి ఇడ్లీ తిని, అక్కడి నుంచి పరీక్ష హాల్కి వెళ్ళి పరీక్ష రాసి వస్తూ వస్తూ కూరలు కొనుక్కొచ్చుకున్నాను. ఇది నేను చెప్పిన వాక్యం. ఎక్కడా వాక్యం సమాప్తం కాలే. నేను ఇంట్లో ప్రారంభం చేసి కూరలు కొనుక్కుని ఇంటికి వెళ్ళే వరకు ఒకటే వాక్యం. ఇలాగే రాయాలన్న నియమం ఏమైనా ఉందా? నేను ఇంట్లో బయలుదేరాను, ఆ తర్వాత నేను ఇడ్లీ తిన్నాను, ఇక్కడి నుంచి పరీక్ష హాల్కి వెళ్ళాను, పరీక్ష రాశాను, కూరలు కొన్నాను, ఎక్కడికక్కడ సమాప్తం అయిపోతుంది క్రియ. ఇంట్లో బయలుదేరి, ఇడ్లీ తిని, కూరలు కొని, పరీక్ష రాసి, ఇలాంటి మాటలు లేవు అక్కడ. అంటే అసమాపక క్రియలు లేవు. ఇది కరెక్టే, అది కరెక్టే. కనుక సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, ఈ మూడు వెరైటీస్ లో ఏది రాసినా కూడా తప్పు కాదు. కనుక టెక్స్ట్ బుక్ చదువుతున్నప్పుడు, లేదా బాగా సంస్కృతం వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇంత పొడుగు పొడుగు వాక్యాలు చెబుతుంటేనో మనం కాళ్ళు చేతులు వణికించుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. రామ కిల్డ్ రావణ, ఆంజనేయ వెంట్ టు లంక, హీ ఫ్లూ ఓవర్ ది ఓషన్. ఏమైంది? తప్పేమైనా ఉందా ఇందులో? కనుక ఇక సంస్కృతంలోకి వచ్చేటప్పటికి ఏ పదము ప్రయోగించాలి? సో కాంప్లెక్స్, కాంపౌండ్, సింపుల్ సెంటెన్స్ చెప్పేసుకున్నాం కదా. ఏ పదం ప్రయోగించాలి అంటే, అయ్యా ముందు పదం ప్రయోగించాలంటే అది పదం కావాలి అంటాడు. ఈ పదము అవటము అంటే ఏమిటి? అంటే ఈ పదము అన్నది ఒక టెక్నికల్ వర్డ్. ఇది గుర్తుపెట్టుకుందాం మనం. మామూలుగా మాట్లాడుకునేటప్పుడు వాడే పదము ఈజ్ నాట్ ఈక్వల్ టు ది పదం ఇప్పుడు మనం మాట్లాడే పదం. వీటిని ఏమంటారు అంటే పారిభాషిక పదాలు. మనం ముందు చదువుకున్నాం కదా పరిభాషా ప్రకరణం అని. ఏ పర్టికులర్ వర్డ్ డినోట్స్ ఏ పర్టికులర్ మీనింగ్. ఇది పారిభాషిక పదం. దానికి ఉండే అనేక అర్థాల్లో ఆ అర్థంలోనే దాన్ని మనం ఇక్కడ ప్రయోగిస్తాం ఈ గ్రంథములో అని. కానీ ఇక్కడ పదం అంటే ఏమిటి వ్యాకరణంలో? సుప్తింగంతం పదం. ఇదో సూత్రం చదువుకున్నాం మనం, పాణిని సూత్రం. ఇక్కడ మనకి ఏమేం కావాలైతే అంటే, ఒకటి నౌన్ ఫామ్స్ కావాలి. సుప్తింగంతం పదం, పదం ఉంటేనే ప్రయోగార్హత. కనుక అది అయితే ఏం కావాలి? సుప్పుతో అంతమయ్యే పదం అన్నా కావాలి, తింగ్తో అంతమయ్యే పదం అన్నా కావాలి. ఈ సుప్పులతో అంతమయ్యే పదాలని సుప్ అంతములు అంటాము, తింగుతో అంతమయ్యే పదాలని తింగ్ అంతములు అంటాం. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు కాసేపు రామ శబ్దం ఉందనుకోండి, అంటే 2 రోజులు గ్రూప్ చూసా నేను.
అందుకని చెబుతున్నా, ఇది వాళ్ళని కించపరచడానికి మాత్రం కాదు. దయచేసి ఎవరైనా ఈ నేను చెప్పబోయేది పెట్టిన వాళ్ళు ఉంటే అది మిమ్మల్ని కించపరిచే ఉద్దేశంతో కాదండి. కేవలంగా ఇది అవసరం లేదు మనకని చెప్పడం వరకే తాత్పర్యం. హరి శబ్దం నేర్చుకుందాం అన్నాం. హరి శబ్దం ఎట్లా డిరైవ్ అవుతుంది, ఏ అవన్నీ రాసి ఇందులో అది రాలేదనుకుని ఇది వచ్చింది అనుకుని ఇది ఇట్లాగే ఎందుకని మనం ఏమో డిస్కస్ చేసుకున్నాం. అవి ఏమీ మనకు అవసరం లేదు. అర్థమైందండి? మనము ఏదైనా హోటల్కి వెళ్ళి ఒక డిష్ ఆర్డర్ ఇస్తే అది రాగానే తింటాం అంతే. అంతేగాని ఇందులో ఉప్పు ఎక్కడేసావు, ఎంత కొలిచి కొలిచావు, ఎక్కడ ఇవేం అడగవు. అంచేత హరి, ఏమండి హరి చేత హరిణ అనగలిగితే చాలు, ఇంకేం అక్కర్లే. ఆ హరి నుంచి హరిణ ఎట్లా వచ్చిందన్న రూపసిద్ధితో మనకి ప్రస్తుతము అవసరం లేదు. తర్వాతి కాలంలో వ్యాకరణం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకునేటప్పుడు అది అష్టాధ్యాయ క్రమంలో నేర్చుకోవాలా, కౌముది క్రమంలో నేర్చుకోవాలా, లఘు కౌముది క్రమంలో నేర్చుకోవాలా అన్నది తర్వాత ఆలోచించాల్సిన విషయం. ఓకే. కనుక హరి అన్న శబ్దము తృతీయ విభక్తిలో హరిణ అవుతుంది, చాలు. ఇంతవరకు తెలిస్తే చాలు మనకి. ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మనం చదువుకోబోయేది ఆ ఏరియాకి ఉపయుక్తమైన కొంత ఇన్ఫర్మేషన్, అంతా కూడా కాదు, కొంత ఇన్ఫర్మేషన్. ఇక ఈ సబ్జెక్ట్ లో వెళ్ళటానికి ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలి. ఏంటంటే, ఒక భాష మనకి ఎలా వస్తుంది, ఇవి మనం చాలాసార్లు అనుకున్నాం. కాకపోతే సందర్భంగా కాబట్టి మరొకసారి పునరుక్తి దోషం కాదు ఇది. భాష ఎలా వస్తుంది అంటే, ఇంట్లో చిన్న పిల్లాడు పుట్టాడు. ఆ పుట్టిన పిల్లవాడి చుట్టూ ఉన్న జనాలు వాడితో నాన్న అన్నం తిన్నావా, నాన్న పాలు తాగావా, నాన్న మీ పేరేమిటి, ఇలా 100 మాటలు మాట్లాడుతూనే ఉంటారు, బడ 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 బడ. వాడు బోసి నవ్వులు వేసుకుని నవ్వుకుంటూ వింటూనే ఉంటాడు, వింటూనే ఉంటాడు. విన్నది విన్నట్టుగా ప్రయోగిస్తాడు. ఏమండి? మొన్న మా మనవడు వచ్చాడు నా దగ్గరికి. తాత, నువ్వు నన్ను తిట్టావు కదా అన్నాడు. ఎందుకు తిడతా నాన్న అన్నా. వినండి జాగ్రత్తగా. ఎందుకు తిడతా నాన్న అన్నా. అంటే నేను ఏదైనా మంగళ పని చేస్తే తిడతావేమో అని అన్నాడు వాడు. ఈ పదం ఎక్కడ విన్నాడు వాడు? ఇది ఎలా ప్రయోగించాడు వాడు అంటే, ఎక్కడో విన్నాడు. ఆ విన్నది వాడు ప్రాక్టీస్ లో పెట్టాడు. యాజ్ సింపుల్ యాజ్ దిస్. మనం చిన్నపిల్లలం అయిపోతే సంస్కృత భాషకి మన వయసు 0 అనుకుని ప్రారంభం చేద్దాం. అప్పుడు ఏం చేయాలి? పిల్లవాడు ఏం చేసినా శ్రవణం చెయ్యాలి. ఎంత శ్రవణం చేస్తే అంత ఉత్తమం. దీనికి చక్కగా అర్థమయ్యే సరళ సంస్కృతం. ఈ సంస్కృత భాష మనం చెప్పుకున్న 3 స్తరాల్లో ఉంది. ఒకటి మామూలు లౌకిక సంస్కృతం, ఇది సాహిత్య సంస్కృతం. ఈ సాహిత్య సంస్కృతం అందరికి అర్థం కాకపోవచ్చు. లౌకిక సంస్కృతం వచ్చిన వాడికి గ్యారంటీ, మీరు కోవిద పాస్ అయినా బహుశా కావ్యం చేస్తే అర్థం కాకపోవచ్చు. అవుతే సంతోషమే, కాకపోవచ్చు. ఎందుకు? దాని స్థాయి, దాని ట్రీట్మెంట్ డిఫరెంట్. నాకు సాహిత్యం అర్థమవుతుందండి, ఓకే. అయితే శాస్త్ర గ్రంథం చదువు, చచ్చినా అర్థం కాదు. అక్కడ ఉన్న సంస్కృతం, ఇక్కడ సంస్కృతం, ఇది సంస్కృతమే. కనుక మనం ఆ సంస్కృతాన్ని చూసి భయపడి ఈ సంస్కృతాన్ని వదిలేయక్కర్లేదు. ఇది చిన్నపిల్లాడి సంస్కృతం, అది పెద్దవాళ్ళ సంస్కృతం, పండితుల సంస్కృతం. దాని జోలికి వెళ్ళద్దు మనం. అయిపోయింది. ఇది అయిన తర్వాత వినటం. ఈ వినటం ఎక్కడ వినాలి? హాయిగా గూగుల్లోనో యూట్యూబ్లోనోకి వెళ్ళి చెము కృష్ణ శాస్త్రి అని కొట్టండి. ఆయన వీడియోలు అనేకం వస్తాయి. ఈ సంస్కృత భారతికి ఆయన ఒక ప్రధానమైనటువంటి స్తంభం. సరళ సంస్కృతం మాట్లాడతాడు, అందరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడతాడు. వినండి, ఒకటికి 10 సార్లు వినండి. ఆ వినేటప్పుడు మనం లెట్ అస్ నాట్ హియర్ దట్, లెట్ అస్ లిజన్ టు ఇట్. ఈ రెండింటికి తేడా అవుతుంది. కేవలం వినటం కాదు, శ్రద్ధగా వినాలి, మనసు పెట్టి వినాలి. వాక్య నిర్మాణం ఎలా చేస్తున్నాడు,
అహం దదామి అనొచ్చు, మయా దీయతే అని కూడా అనొచ్చు. ఈ తృతీయ ప్రయోగంలో ఒక సొగసు ఉందని చెప్పి పండితులు తృతీయ ప్రయోగం చేస్తారు. ప్రేషితమ్మయ్య అంట. అహం ప్రేషితవాను ఏదో అనొచ్చు, కానీ ప్రేషితమై నా చేత పంపబడినది, అదొక సొగసు. ఇది సంస్కృతానికి ఒక అందం ఇస్తుంది అంటారు. అలాగే రాయాలని నియమం లేదు. సరే, వెంపటి కృష్ణ కుటుంబ శాస్త్రి గారు, వెంపటి కుటుంబ శాస్త్రి అద్భుతమైన పండితుడు. ఆయన వీడియోలు ఉన్నాయి. లేదు, సాంస్క్రిట్ లెక్చర్స్ అని కొట్టండి, బోలెడు మంది పెద్దలు. కనుక ఒక్కళ్ళదే వినాలని నియమం పెట్టుకోకండి. రోజు ఒక అరగంటో గంటో అది వినటం అలవాటు చేసుకుంటే మనకు 6 నెలలు వచ్చేసేప్పటికి, అంటే అప్పుడే పుట్టాం కదా మనం లెక్క ప్రకారం. సంస్కృత భాష వినడానికి ఇప్పుడే తల్లి కడుపులోంచి పుట్టాం. ఒక 6 నెలలు వింటే 7 నెలల తర్వాత ఏమొస్తుంది అంటే అత్తా తాత అంటాం వస్తుంది. అత్తా తాత వచ్చింది అంటే ఇప్పుడే మొదలెట్టేట్టు కాదు. 6 నెలలు వింటే వాడికి నోట్లోంచి అత్తా తాత వచ్చింది. ఇది మర్చిపోకూడదు. కనుక శ్రవణ సంస్కారము ప్రధానం. అయితే అడల్ట్ ఎడ్యుకేషన్ కి చిన్నపిల్లడికి తేడా ఏంటంటే వాడికి సిగ్గుపడ్డు. తప్పు మాట్లాడటానికి సిగ్గుపడడు, మనం పడతాము. అందుకని మనం వెనక్కి లాగబడతాము, వాడు లాగబడడు. సరే, ఇక ఇంకా మధ్య మధ్యలో ఏమైనా చెప్పుకుంటే చెప్పుకుందామండి. ప్రస్తుతానికి క్లాసులోకి వెళ్ళిపోదాం. కనపడుతోందండి? కనిపిస్తుంది గురుగారు. రైట్. ధాతు పాఠంలో సుమారుగా 2100 ధాతువులు ఉన్నాయి. ఇది తెలిసిన వాళ్ళు సంతోషమే, తెలియని వాళ్ళు దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ నెంబర్లే గుర్తుపెట్టుకోకర్లే, ఆ స్ట్రక్చర్ ఎలా లాంగ్వేజ్ ఎలా ఇవాల్వ్ అయిందనే తెలుస్తుంది ఇక్కడ. ధాతు పాఠంలో 2100 దాకా ధాతువులు ఉన్నాయి. వీటిని ఔత్సర్గిక ధాతువులు అంటారు. ధాతు పాఠంలో ఉన్నవి అంటే ఔత్సర్గిక ధాతువులు. అలాగే మనము కృత్ ప్రత్యయాలు, సనాది ప్రత్యయాలు ఇవి చేరిస్తే ఈ ధాతువుల నుంచి అనేకమైన కొత్త ధాతువులు ఏర్పడతాయి. వీటిని అతిదేశ ధాతువులు అంటారు. ఈ ధాతు పాఠంలో ఉన్న ధాతువులు 22,100. ఈ కృత్ సనాది ప్రత్యయాలు చేరిస్తే వచ్చేవి ఏమన్నా అనేకము. అలాగే పాణిని అష్టాధ్యాయంలో కొన్ని సూత్రాల్లో కొన్ని ధాతువులు వస్తాయి. వాటిని సౌత్ర ధాతువులు అంటారు. ఇప్పుడు ధాతువులు ఎన్ని రకాలుగా ఉన్నాయంటే ధాతువులు 3 రకాలుగా ఉంటాయి. ఔత్సర్గిక కావచ్చు, అతిదేశ కావచ్చు, సౌత్ర ధాతులు కావచ్చు. వీటిని అవన్నీ మర్చిపోయి అక్కడికి అయిపోయింది. మనకి లెక్క ధాతువే, అది ఏదైనా సరే ధాతువే. ఈ ధాతువులు 2 రకాలు: పరస్మై పదం, ఆత్మనే పదం. పరస్మై పదం, దీనికి పరస్మై పదముతో కలిసిన చేస్తే వచ్చినటువంటి పరస్మై పది అవుతుంది. పరస్మై పదం, ఆత్మనే పదం అని ధాతువులు 2 రకాలు. ఇక ఈ ధాతువుల పైన కృత్ ప్రత్యయాలు చేరుస్తాం. ఉదాహరణకి రమ్ అనే ధాతు ఉంటే దాని మీద ఘై అనే ప్రత్యయం చేరిస్తే, ఇవేం వీటి గురించి పట్టించుకోకండి, ఊరికి మీరు వదిలేయండి. ఘై అనే ప్రత్యయం చేరిస్తే రామ అనే ప్రాతిపదిక వచ్చిందండి. ఈ రామ అనే ప్రాతిపదిక ఏమైంది, ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ రమ్ అనే ధాతువు నుంచి, రముడు అనే ధాతువు నుంచి పుట్టింది. దాని నుంచి వ్యుత్పన్నం అయ్యింది. వ్యుత్పన్నం అయ్యింది. ఇది వ్యుత్పన్న ప్రాతిపదిక అంటారు. ఇది అయిన తర్వాత అయిన తర్వాత ఇంకోటి ఉన్నాయి. ఏమిటది? ఒక అర్థవంతమైన పదం కావాలి. అని ధాతువు కాకూడదు, ప్రత్యయం కాకూడదు. ఇలాంటి వాటిని కూడా ప్రాతిపదికలు అంటారు.
అలా చెప్పదగ్గ రామ అనేది అట్లాగే తీసుకుంటారు పెద్దవాళ్ళు కొంతమంది. అంటే రామ అన్నది ఎట్లా వచ్చింది అంటే అవ్యుత్పన్నము, ఎందుకంటే దేని నుంచి పుట్టింది కాదు కాబట్టి అవ్యుత్పన్నం అనొచ్చు. లేదా రమ్మనే ప్రయత్నం చేస్తే కృత్ప్రత్యయంతో వచ్చింది కాబట్టి వ్యుత్పన్న ప్రాతిపదిక అని అనొచ్చు. ఏదన్నా అది ప్రాతిపదిక అయితే చాలు. అది అవ్యుత్పన్నమా వ్యుత్పన్నమా అన్న దాంతో మనకి సంబంధం లేదు. దీనికి ఈ ప్రాతిపదికి 21 సుప్రత్యయాలు కలిపితే వచ్చే దాని పేరు సుబంత పదం. ఈ సుబంత పదాలు తర్వాత అదే ధాతువుల పైన తింగు ప్రత్యయాలు చేరిస్తే అవి 18. ఇవి చేరిస్తే వచ్చేది క్రియాపదం. సుబంత పదం, క్రియాపదం అంటే తింగంత పదం అన్నమాట. ఈ విధంగా ఈ ధాతువులు ఎన్ని రకాలున్నా, ప్రాతిపదికలు ఎన్ని రకాలున్నా సరే వ్యాకరణ కార్యాల్లో ఏ భేదము ఉండదు. ఇక ఈ ధాతువు ప్రాతిపదిక అని విడివిడిగా కాకుండా వన్ వర్డ్ లో చెప్పాలంటే దాన్ని ప్రకృతి అని కూడా అనొచ్చు. కనుక ప్రకృతి ప్లస్ ప్రత్యయము ఈజ్ ఈక్వల్ టు పదము. ఈ ప్రకృతి ప్రాతిపదిక అయితే సుబంత పదం అవుతుంది. ఈ ప్రకృతి ధాతువు అయితే గనక తింగంత పదం అవుతుంది. అంటే ప్రకృతి మీద ఎన్ని ప్రత్యయాలు వస్తాయన్నమాట? 21 + 18 39 ప్రత్యయాలు వస్తాయి. ఇవి వచ్చి తీరాలి. దాని ముందున్న ప్రత్యయాల సంగతి తర్వాత ఇష్టం మాట్లాడతాం. అట్లా సుబంత పదాలు తింగంత పదాలు ఏర్పడతాయి. అంటే ప్రకృతికి ప్రత్యయము కలిపితే పదము వస్తుంది అన్నమాట. ఇక పదము కాని రూపాలకి ప్రయోగార్హత లేదు. ఇవి గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక తర్వాత ముందు సుబంతాలు క్రియ తింగంతాలు అనుకున్నాం కాబట్టి సుబంతాల గురించి కొంత చూద్దాం. ఈ సుబంతాలు 2 రకాల శబ్దాలతో వస్తాయి. అజంతములు, హలంతములు అని. అజంతములు, హలంతములు. పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగ సాధారణ శబ్దాలని మనం శబ్దమంజరి తీసుకున్నట్లయితే శబ్దమంజరిలో ఈ సాధారణ శబ్దాలు ఇట్లా కనపడతాయి. అవి చెబుతున్నా. సాధారణ శబ్దాలని, అలాగే పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగంలో సర్వనామ శబ్దాలు కామన్ నౌన్స్ అని, పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగాల విశేష శబ్దాలని, అవ్యయాలని. అలాగే ఇందాక చెప్పాం కదా, రములు అనే ధాతు, రము ధాతువుకి ఘై ప్రత్యయం చేస్తే రామ అనే ప్రాతిపదిక ఏర్పడుతుంది. అట్లా కృదంత, తద్ధితాంత సమాస ప్రత్యయాలతో ఏర్పడినవి. ఇవన్నీ కూడా సుబంత పదాలకి కావలసినటువంటి విషయాలు. ఇక ఈ సుప్రత్యయాన్ని చూద్దాం. మీరు చదువుకున్నారు. సౌజ సమోచ్చష్టాభ్యాంభిస్ఞేభ్యాంభ్యస్ngసిభ్యాంభ్యస్ అని. ఈ సూత్రాన్ని విడగొట్టి టేబుల్ ఫార్మెట్ లో వేసుకుంటే సు ఔచస్ అది ఏకవచనము, ద్వివచనము, బహువచనము, ప్రథమ విభక్తిని సూచిస్తుంది. అమ్ ఔట్ షెస్ మాయాబజార్ సినిమా చూసిన వాడికి ఇవన్నీ బాగా తెలుస్తాయండి. అమ్ ఔట్ షెస్ ద్వితీయ విభక్తిని. తాభ్యాంభిస్ తృతీయ విభక్తి రూపం. ఞేభ్యాంభ్యస్ పంచమి చతుర్థి. ङसिभ्यांभ्यस् పంచమి. ङस् ఓస్ ఆమ్ షష్ఠి. నీ ఓస్ సుప్ సప్తమి. ఇవి విభక్తి ప్రత్యయాలు. ఇందులో కొన్ని ఇత్సంజ్ఞకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సు అనే దానిలో ఊ అనేది ఇత్సంజ్ఞ. ఎందుకది అంటే సూత్రం గుర్తుంది కదండి, అజనునాసిక ఇత్ ఏమండి. అట్లాగే హలంత్యం జస్, తర్వాత జస్ కాదు అవుట్ సుప్ అని. అదేంటండి, జస్సులో కూడా సకారం ఉంది, అమ్ములో మకారం ఉంది, భెస్సులో సకారం ఉంది, మరేం చెప్పట్లేదు. ఓన్లీ ఎర్రగా అవుట్ కిను సుప్పుకే పెట్టారు. ఏంటండి, అవి రెండే ఇత్ సంజ్ఞలు. ఎందుకు అంటే హలంత్యం అనే సూత్రం మీరు చదువుకున్నారు కాబట్టి దాని తర్వాత ఒక సూత్రం ఉంది, నా విభక్తౌ తుస్మా అని. విభక్తి సంజ్ఞ కలిగిన వాటికి తకార, సకార, మకారాలు, వీటికి ఇత్సంజ్ఞ ఉండదు అని నిషేధ సూత్రం. అందుకని అవి మిగులుతాయి. సరే, అది అక్కర్లే మనకి, ఊరికే వినోదిలేటివే. ఈ సుప్రత్యయంలో చేయబోతాయి. సకారం మిగిలి ఊ పోతుంది, జస్సులో జకారం పోతుంది,
అకార సకారాలు మిగులుతాయి. ఈ సకారం మళ్ళీ విసర్గగా మారుతుంది. అట్లా ఏ ఏ విభక్తులు ఏ ఏ రూపాల్లో ఏవేవి పోయి మిగులుతాయో చూపించాను. ఇవి ఫైనల్ గా ఇవి మిగులుతాయి. అంటే ఏం మిగులుతాయి? ప్రథమలో విసర్గ మిగులుతుంది. ఔ అహ. ఎవరైనా ఒక్కళ్ళు నోరు తెరిస్తే బాగుంటుంది. ఒక్కళ్ళు, ఎవరో ఒకళ్ళు. ఎవరొస్తారు ముందుకి? గురుగారు. నేను నేను వస్తాను. మీరు చదివారు, కోవిద అవి చదివారు. వద్దు, చదవని వాళ్ళు కావాలి నాకు. కోవిద అవి చదవని వాళ్ళు కావాలి. ఎవరైనా ఉన్నారండి? ఎవరూ లేరంటే ఈ పాఠం అనవసరం ఇంకా, ఎందుకంటే మీకు అన్ని తెలుసుంటాయి. నేను చదవలేదు గురువు గారు. స్వాతి స్వాతి గారు మీరు చెప్పండి అమ్మా, నేను చెప్పినట్టు. చెప్పండి. మరుత్ అనే మాట అన్నమ్మా, ఒకసారి మరుత్ అనండి నోటితో. మరుత్. ఉం. ఇక్కడ మరుత్ అలా ఉంచేసేయండి. అయిన తర్వాత ప్రథమలో ద్వివచనం దగ్గర మరుత్తుకి ఔ కలిపితే ఏమవుతుంది? మరు మరుత్ మరుత్ ఔ. కలిపితే ఏమిటి? కలిపి చదవండి. మరుత్ ఔ. వా ఎక్కడి నుంచి వచ్చింది? మరుత్ ప్లస్ ఔ, మరుతౌ. మరుత్ ఔ. తర్వాత మరుతః. వెరీ గుడ్, చదవండి, ముందుకు వెళ్ళిపోండి అట్లా. మరుతా. కింద చదవండి, అమ్మనుంది, రెండో లైను. ఆ, మరుతం. ఉమ్, మరుతౌ. ఉమ్. మరుతః. స్పీడ్ పెంచండి, చదవటంలో స్పీడ్ పెంచండి. మరుతా. మరుతు. మరుత. మరుద్భ్యాం. మరుభ్యాం. మరుత్ ఉంది అంతే, మరుభిః. మీకు మరుతా లేదు, మరుత్తే ఉంది. మరుత్ భ్యాం. మరుద్భ్యాం. మరుద్భిః. వెరీ గుడ్. మరుయే. మరుభ్యాం. మరుతే. మరుభ్యః. మరుతే. మరుభ్యాం. మరుభ్యః. వెరీ గుడ్. మరుతః. మరుభ్యాం. మరుభ్యః. మరుతః. మరుతౌ. మరుతాం. మరుతః. మరుతోః. ఓహ్ అది ఔ కాదు. మరు ఓకే. మరుతోః. మరుతాం. ఉమ్. మరుతి. మరుతోః. మరుతుసు. మరుత్సు. మరుత్సు. పంచాంగం భాగ్యలక్ష్మి గారు కరెక్ట్ గా చెప్పింది ఆవిడ మరుత్ శబ్దాన్ని. కరెక్ట్ గా చెప్పారు సార్. అమ్మా మీకు రాదని ఎవరు చెప్పారు? ఇప్పుడు చెప్పండి సంస్కృతం. తల్లి, సార్. ఇంత సింపుల్ అన్నమాట శబ్దాలు. అయితే వీటికి సూత్రాల్లో వీటి స్థానాల్లో కొన్ని రీప్లేస్మెంట్స్ వస్తాయి. ఉదాహరణకి ఈ తృతీయ బహువచనంలో బిహి అని ఉంది. ఇది అకారాంత శబ్దం అయితే ఐస్ కింద మారుతుంది, అందుకనే రామయ్యి అవుతుంది. అట్లా కొన్ని ఉంటాయి, దాని గురించి మనం పట్టించుకోవద్దు ప్రస్తుతం. ఇప్పుడు ఇది చూడండి, రామ అనే శబ్దం ఎట్లా ఉంటుందంటే దాన్ని ఎట్లా చెప్పాలి అంటే, రామ అన్నది రకార ఆకార మకార అకారములు రామ అవుతుంది. నేను కన్వీనియన్స్ కోసం చివరి ఒక్కటే పట్టుకున్నా, అందుకని రామ్ ప్లస్ ఆ కలిపితే రామ అయింది. అంతేనా? అంతే. ఈ వాక్యం అర్థమైందా? అర్థమైంది సార్. అట్లాగే ప్లస్ ఆ ప్లస్ మా రా, ఆ ప్లస్ ఆ కాస్త రామ్ అయింది. అంతే. హరి ర్ ఈ కలిపితే హర్ ప్లస్ ఈ. హర్ ప్లస్ అట్లాగే గురు ప్లస్ ఉ, పిక్ గురు. ప్లస్ రు, గో ప్లస్ పిత్. ఓ. ఇది ఇక మీరు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. ఈ శబ్దాలు ఎలా నేర్చుకోవాలి అంటే రెండు పద్ధతుల్లో నేర్చుకోవచ్చమ్మ. ఒకటి బండ కొట్టుడు. అంటే ఏం చేయాలి? శబ్దమంజరి పుస్తకాన్ని తీసుకుని రామ శబ్దాన్ని బైహార్ట్ చేసి, హరి శబ్దాన్ని బైహార్ట్ చేసి ఇట్లా చేసుకుంటూ పోతూ ఒక 20-30 శబ్దాల్ని గనక మనం బైహార్ట్ చేస్తే చాలు. అలా చేసే వాళ్ళకి ఇదేమి ఇబ్బందిలే, చేయండి, అదే బెస్ట్. నేను ఇప్పుడు చెప్పబోయే ప్రయత్నం ఏమిటంటే డిస్క్రిమినేటరీ లెర్నింగ్ అంట. నేను దీనికి దానికి ఏంటి తేడా అని ఒకటి గమనించుకుందాం. ఇప్పుడు హరయే అనండి అమ్మ ఒకసారి. హరయే. ఏ అని కదా వినపడింది మీకు. అవును సార్. ఈ
హరి అన్న శబ్దానికి ఈ ఉంది కదా, హరికి చివరి ఏముంది? ఈ ఉంది. హర్ ఆ, ప్లస్ ఈ. అది వదిలేండి. ఇంకా హర్ ప్లస్ ఈ దగ్గర ఈ ఉంది. ఈ ఉంది. ఈ పక్కన ఇక్కడ కింద ఈజీ కొట్టు దగ్గర ఈ పక్కన ఏమి పెట్టా? ఏ యా ఐ పెట్టా. ఉమ్. ఊకేం పెట్టా? ఓ వా ఔ. అంటే ఈ చివరన ఉంటే ఏ యా ఐలు వస్తాయి, ఊ చివరన ఉంటే ఓ వా అవులు వస్తాయి అనుకుందాం కాసేపు. ఉమ్. అవునా? ఓకే సార్. ఓకే. మీరే చెప్పండి తల్లి, మీరు చదవలేదు అన్నారు కాబట్టి ఇంకెవరంటే వాళ్ళు కూడా చెప్పచ్చు. హరి ఓకే. అని ఉంది కదా, ఉమ్. హరి ప్లస్ హరిలో ఈ హరి. ఉంది. ఈ ఉంది కాబట్టి ఆ, ఆ అదే గుర్రు ఈలో అంటే వచ్చింది. గురువు అంటే గుర్రు ఉంది కాబట్టి ఊ ఉంది. గురు అంటే ఊ ఉంది కాబట్టి ఓ వస్తాయి. ఓ ఆగండి ఆగండి వా ఆగండి. ఇప్పుడు నేను చెప్తా. హర ఏ అన్న, ఇది ఏమిటవుతుంది? ఈ అవుతుంది. ఏ ఈ ఈ హర ఏ కేటగిరీలోనే. యాతో అన్నా నేను. హర ఏ. ఉమ్. కింద యా కింద ఏముందో చూడండి. ఇక్కడ ఏముందమ్మా? వావ్ ఉంది బాగుంది సార్. కదా. అవును సార్. అనండి. హర ఏ వావ్ ఏ ఉంది. తీసి వాపుతో చెప్పండి. హర ఏ యా తీసేసి వా చెప్పమంటారా? గురువుకి. గురువుకి. ఉహు. గురవే. గురవే. ఉమ్. ఆ, ఏమండి? ఓకే సార్. సరే, అర్థమైందా ఇప్పుడు? అర్థమైంది సార్. ఉమ్. తర్వాత హరే. హరేహే. దాన్ని గురువుతో చెప్పండి. గురువుకి ఏమొస్తుందో. ఉమ్. గురు అంటే ఊ వస్తుంది కదా, హరయే కాబట్టి ఏ గురవే ఏ వస్తుంది. ఏ కింద గురవే వస్తుంది. ఊతో ఉంది కదా, గురువు అనేది ఉకారాంతం కదమ్మా. అవును సార్. ఏముంది అక్కడ ఊ పక్కన? గురువు ఓ. గురువు ఆ, హరే గు బదులు గురుతో ఏమవుతుంది? గురో. గురువు గురోహు. ఉమ్. ఏమండి? ఉమ్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఇట్లా చిన్న చిన్న మార్పులతో మనకి బోర్డు కనపడతాయి. రూ ఉమ్. ఉంటే అరా ఆరా అని వస్తుంది. ఉమ్. కొన్ని సంబంధ వాచకాలకి మాత్రం అరా అని వస్తుంది. అది పక్క వచ్చినప్పుడు చూసుకుందాం. కకారానికి ఆగలితే కా అయింది, కకారానికి ఆగలితే కా అయింది. గుణితాలు మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా. అవును సార్. ఇప్పుడు మనం చేయబోయే పని కూడా అదే. ఓ. ఇక్కడ చూడండి, ఈ టేబుల్లో ఇది ప్రథమ విభక్తి సంబంధించిన టేబుల్. ఉమ్. రామ, హరి, గురు, పితృ, గోహు ఉంది. ఇవి ఉమ్. ఏమవుతున్నాయి? అహ, ఈహి, ఉహు, ఆ. అంటే రామ అంటే రామహ అవుతుంది. ఈ రామ ఉమ్. ఎట్లా విడగొట్టుకున్నాము? రామ్ ప్లస్ ఆ అన్నాం కదా. ఉమ్. రామ్ ప్లస్ ఆ అన్నావా లేదా? అన్నాం సార్, ఇందాక ప్రీవియస్ దాంట్లో అన్నాం. ఆ రామ్ అట్లా అట్టి పెట్టుకుని ఈ ఆ తీసి ఆ స్థానంలో ఈ అహా పెట్టండి. ఏమవుతుంది అప్పుడు? రామ రామః. ఉమ్. ఆ రామ్ అట్లాగే ఉంచుకుని ఆ తీసేసేయండి. ఇక్కడ ఇంకేం పెట్టాలి ఇప్పుడు? అవు పెట్టండి. రామౌ రామౌ. దాని తర్వాత పెట్టండి రామ రామః. రామాః. రామాహ. రామాః. ఉమ్. ఉమ్. ఏమండి? హరి. ఇప్పుడు కింద హరి. జ్ఞాన శబ్దాన్ని చెప్పండి. జ్ఞాన. జ్ఞాన్ ప్లస్ ఆ తీసేయండి. ఉమ్. జ్ఞానం. ఉమ్. జ్ఞానే. ఉమ్. జ్ఞాని. జ్ఞాన్ ఆని. జ్ఞాన్ ఆని. కలిపితే ఏమవుతుంది? జ్ఞాని. జ్ఞానాని. జ్ఞానాని. ఓకే ఓకే. ఉమ్. అంతేనా? అంతే సార్. ఆ, ఇప్పుడు మృదు చెప్పండి. మృదు. మృది. మృదుని. మృదుని. ఉమ్. మృదూని. అంతే. ఇవి ప్రథమ విభక్తి రూపం. అంటే ఒక చోట చూస్తే ప్రథమ విభక్తి రూపాలు అకారాంత పుంలింగ, ఈకారాంత వీటి పుల్లింగాలు ఎట్లా మారుతున్నాయి, నపుంసక లింగాలు ఎట్లా మారుతున్నాయి, ఇందులో ఎట్లా మారుతున్నాయి. ఇక్కడ రామ శబ్దానికి దీర్ఘం ఉందా? లేదు సార్. లేదు. రమా శబ్దానికి ఆ అని దీర్ఘం ఉందా? ఉంది సార్. ఇక్కడ అకారానికి అహ ఉంది, ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి ఆ పెట్టాడు. ఉమ్. కాన్సెప్ట్ ఒకసారి రమా. ఆలోచించండి. రమా అవుతుంది అది. అంతే. ఇక ఉమ్. రామాహ అయింది.
రమాహ అవుతుంది అక్కడ. ఉమ్. కనుక ఏమన్నా మార్పు ఉందా రామశబ్దానికి రమాశబ్దానికి చివరిలో? అంటే చేంజ్ ఏం లేదు, లింగం చేంజ్ అవుతుంది, స్త్రీలింగము అంతే, పుంలింగం. అంతే. ఓకే సార్. ఇట్లా ఈ విభక్తి. ఇక తర్వాత కొన్ని సర్వనామ శబ్దాలు ఉంటాయి. ఇప్పుడు తత్, ఏ తత్తు, కిమ్ము, యత్, ఇదము, భవత్తు ఇవన్నీ ఉన్నాయి. ఉమ్. ఇవి మూడు లింగాల్లోనూ ఉంటాయి, పుంలింగంలోను, స్త్రీలింగంలోను, నపుంసకలింగంలోను. ఇప్పుడు తత్తు ఉందనుకో, ఏ తత్తు ఉందనుకోండి, ఏషః, తత్ సహ, కిం, కహ, యహ అయిపోయింది. ఇక్కడ తత్తు, తత్తు, ఏ తత్తు, కిమ్ము, యమ్ము, ఇదము, ఏష, సా, కా, యా, ఇయం. అంటే ఒకే శబ్దం రిపీట్ అవుతుంది, గమనించండి. ముందు భాగం మారుతోంది కానీ తర్వాత ఏం మారట్లే. ఉమ్. ఏ తే, తే, కే, ఏ, ఇమే అన్ని ఏ వచ్చినాయి. ఏ తాని, తాని, కాని, యాని, ఇమాని, ఏ తాహ, తాహ, కాహ, యాహ, ఇవాహ. అంటే ఇప్పుడు మనకు అన్ని శబ్దాలు వరుసగా నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందా తల్లి? ఉమ్. ఒక ఫార్మాట్ లో నేర్చుకుంటే కొన్ని కవర్ అవుతాయి. కొన్నింటి అన్ని కవర్ అవుతాయి, అంటే అన్ని కవర్ అవుతాయి. స్త్రీలింగం కొన్ని, పుంలింగం కొన్ని, నపుంసకలింగం కొన్ని, ఆ, డిఫరెన్సెస్ తెలుసుకుంటే సరిపోతుంది. అయిపోయింది. ఇంకోటి ముఖ్య విషయం, స్త్రీలింగాల్లో ఖచ్చితంగా మీరు ఆకారాంత శబ్దము, ఈకారాంత శబ్దము కంపల్సరీ నేర్చుకోవాలి. మిగతా రూపాలు నేర్చుకోకపోయినా దిగులేదు. ఉమ్. ఆకారాంతం అంటే రమా, ఈకారాంతం అంటే గౌరీ. ఈ శబ్దాలు రెండు కంపల్సరీ నేర్చుకోవాలి. ఉమ్. ఇట్లా తర్వాత ద్వితీయ విభక్తి చెప్పండి. రా, తర్వాత చెప్పండి అమ్మా. రామౌ, రామమ్మ చెప్పండి ముందు. రామం, ఇక్కడ రామౌ. రామే ఉంది, ఇక్కడ రామ్ ఒక్కటే ఉంది మన చేతిలో. ఓకే సార్. కలపండి. రామౌ అవుతుంది ద్వితీయ విభక్తి. కరెక్ట్. ఉమ్. హరౌ, తర్వాత రామా అని ఎవరు? రామాన్ కూడా చెప్పండి. ఓకే. రామాన్. రామౌ, రామాన్. తర్వాత హరి. హరిం, హరి, హరీన్. గురు. గురుం, గురు, గురూన్. అంతే. పితృలో పిత్ ఉంటుంది మన దగ్గర, ఓ సార్. ఓకే సార్. అచ్చు తీసేస్తున్నాం కదా. అవును. చెప్పండి ఇప్పుడు. అప్పుడు అది ప్రథమా విభక్తిలో ఎట్లా అవుతుంది సార్? పిత్రం. అది వదిలేండి, ఇక్కడ చెప్పండి, కనపడేది చెప్పండి ముందు. పితరౌ. ముందు మొదటి చెప్పండి. పురం. పితరం. పితరం, పితరౌ. పితరం, పితరౌ, పితృన్ అవుతుంది సార్. వెరీ గుడ్, అంతే అవుతుంది. ఉమ్. గో శబ్దం చెప్పండి. పితరం, గో, గో ప్లస్ గోము. గకారం రసం. రామ్. అంతే చెప్పండి. గాం, గావౌ, గావహ అవుతుంది. ఇక్కడ ఏముంది? గాహ. గాహ. గాహ అవుతుంది. గకారము ఆహ కలిపితే గాహ కదమ్మా. అవును సార్. అవును సార్. ఇలా ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి. ఇక్కడ చూడండి మళ్ళీ ఈ ద్వితీయ విభక్తిలో ఇక్కడ చూడండి. తేన, కేన, ఏన, అనేన, యాభ్యాం, కాభ్యాం, డాభ్యాం, వ్యాభ్యాం. ఇక్కడ చూడండి ఏన. ఇక్కడ మీరు గమనించినట్లయితే ద్వితీయ విభక్తి రూపాలు, సారీ, ద్వివచన రూపాలు, బహువచన రూపాలు ఒకసారి చూడండి. ఏమైనా మార్పు ఉందా? ఆభ్యాం, ఇభ్యాం, ఉభ్యాం, రుభ్యాం, ఓభ్యాం. ఆభ్యాం, అదే ఇభ్యాం, ఉభ్యాం, రుభ్యాం. ఆభ్యాం, ఇభ్యాం, ఇభ్యాం, ఊభ్యాం, ఉభ్యాం, రుభ్యాం. ఈ ఉన్నటువంటి ప్రాతిపదికని బట్టి మారిపోతున్నాయి. అన్ని ఇభిలేనే. ఒక్క అకారాంత జ్ఞాన శబ్దానికి, రామ శబ్దానికి ఐహిలు వచ్చాయి, మిగతా అన్ని బిహిలే. ఏమైనా మార్పు ఉందా? లేదు సార్. ఎక్కడ? ద్వివచన బహువచనాల్లో మార్పు లేదు. ఎక్కడ? తృతీయ విభక్తికి. ఇక్కడ కూడా అవే ఉన్నాయా? భ్యాములే ఉన్నాయి సార్. భ్యాం, ఆభ్యాం, భవద్భ్యాం, ఇవే ఉన్నాయా? ఏకాభ్యాం ఉన్నాయి సార్.
ఆ, అట్లాగే ఏభ్య, ఇక్కడ కూడా ఏమైనా మారాయా? రూపాలు ఏవి మారవు. ఎక్కడ మళ్ళీ వచ్చావు? షష్ఠి దగ్గరకు వస్తాం. షష్ఠి చెప్పండి అమ్మా, వరుసగా ఎవరైనా వేరే ఎవరైనా చెప్పండి. జియోమి 220311. ఇందాక మాట్లాడారు మగవాళ్ళు ఎవరు? రామ రామస్య వినబడుతుందా సార్? వినపడుతుంది. మీకు శబ్దం వచ్చా? ఆ, ఆ. రామ రామస్య రామయో రామాణం ఆ, హరి హరియే హరే ఆగండి హరయో ఆగండి ఆగండి ఆగండి. హరి శబ్దంలో మీ చేతిలో ఏముంది? హరి ఏ హరి లేదు, హర్రే ఉంటుంది. ఈ తీసేయండి. హరే ఇప్పుడు చెప్పండి. హరయో ఉమ్, హరిణాం ఆ, గురు శబ్దంలో మీ చేతిలో గురోః ఏముంటుంది? గురోః ఉండండి, గురోః నేను అడిగింది గురవోః చెప్పండి సార్. నేను ఆ, అడిగింది గురు శబ్దంలో మీ చేతిలో ఏముంటుంది? ఉంటుంది. గురు ఉంటుంది. అది గురు చెప్పండి ముందు. గురోః ఆ, గురవోః గుర్వోహో. గురువోః గురూణాం ఉమ్, పితృః కాదు. పితృలో పితృః ఏంటి? ఉండండి, పితృలో చేతిలో ఏముంటుంది? పితుః పిత్ ఉంటుందంటే రూ ఉండదు. పితుః పిత్. అదే పితుః పితుహు. వెరీ గుడ్. పితరోః పితॄణాం అంతే, చాలు. ఇట్లా కస్య కేశ, ఇక్కడ చూడండి. తస్య కస్య యస్య అస్య ఏతస్య ఏతస్యాః కస్యాః భవత్యాః. ఇంతకు మించి ఏ మార్పు లేదు. ఇలా పదాలు ఉన్నాయి. వీటితో పాటు ఇంకొకటి చూడాలి మీరు. ఏమిటది అంటే, ఈ కింద అస్మత్తు యుష్మత్ శబ్దాలు రెండు ఉంటాయి. అహం ఆవాం వయం, ఇవి. అట్లా ప్రతి దానిలోనూ ద్వివేచనంలో మాం ఆవాం అస్మాన్ త్వాం యువాం యుష్మాన్. మూడో దానిలో మయా త్వయా, ఇవి కూడా మారవు. మళ్ళీ ఏతయా త్వయా, ఈ భ్యాములు కూడా మారవు. బిహిలు మారవు. ఇక్కడ కూడా చూడండి, భ్యాములు మారవు, బిహిలు మారవు. అయితే ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి. అస్మత్ దగ్గర మహ్యం మే ఆవాభ్యాం నౌ స్మభ్యం నః తుభ్యం తే యువాభ్యాం వాం యుష్మభ్యం వహ అన్నారు. చూడండి, సాహ నావతు అంటే సాహ నౌ అవతు. ఆ నవ్వు ఇక్కడ ఉంది చూడండి. మమ్మలను ద్వివచనం కాబట్టి గురువుని శిష్యుణ్ణి అని. ఇట్లా ఇట్లా ఈ శబ్దాలు మీరు ఈ ఫార్మెట్ లోనా చూడొచ్చు. లేదన్నట్లయితే ఇక సర్వ శబ్దం చూడండి ఒకసారి. సర్వ ఎట్లా ఉందో, ఏష శబ్దం ఎట్లా ఉందో సర్వ శబ్దం పుంలింగంలో అలా ఉంటుంది. అదే విధంగా నపుంసకలింగంలో ఉంటుంది. అయితే నపుంసకలింగానికి పుంలింగానికి ప్రథమ ద్వితీయ విభక్తులు మాత్రమే మార్పు ఉంటాయి. తృతీయ దగ్గర నుంచి సప్తమి వరకు పుంలింగానికి నపుంసకలింగానికి రూపాల్లో ఏ తేడా లేదు. అది సర్వనామ శబ్దం కానివ్వండి, మామూలు శబ్దం కానివ్వండి. హరి శబ్దం ఇకారాంతం కానివ్వండి, ఉకారాంతం కానివ్వండి, అకారాంతం ఏదైనా సరే. అంటే పుంలింగ శబ్దం వస్తే నపుంసకలింగ శబ్దం వచ్చేసినట్టే. ఏం నేర్చుకోవాలి ఇంకా? ప్రథమ ద్వితీయ విభక్తులు నేర్చుకుంటే చాలు. అన్ని శబ్దాలు మీకు వచ్చేసినట్టే. స్త్రీలింగాల్లో చిన్న మార్పులు, అవి చూస్తే సరిపోతుంది. ఇలా ఇప్పుడు ఒకసారి చదవండి. అనండి అమ్మా. స్వాతి గారు మీరు అనండి తల్లి. సార్ యచ్చతి. యచ్చతి అంటే ఇచ్చుచున్నాడు అని అర్థం. ఉమ్, ఏమండి దీన్ని ఓకే సార్. ఏమంటారు? క్రియాపదం. క్రియాపదం. ఆ, ఇచ్చేవాడు కర్త కదా. ఉమ్,
మీరు కారక ప్రకరణం చదువుకున్నారు కదా? అవును సార్. కారక ప్రకరణం చదివారా లేదా? చదివాం సార్, చదివాం ఆ, సార్. ఎవరిస్తున్నారు? రామ రామః. చెప్పండి, కలిపి వాక్యం చెప్పండి. రామః యచ్చతి. అంతే. వాక్యం అయిపోయిందా కాలేదా? అయిపోయింది సార్. రాముడు ఆ, ఇచ్చుచున్నాడు అంతే. ఏమిస్తున్నాడు? పుస్తకం. కర్మ ప్రయోగం. రామః రామః పుస్తకం యచ్చతి. ఉమ్. రామః తీసేసి పుస్తకం యచ్చతి అని కూడా అనొచ్చా? పుస్తకం యచ్చతి అనొచ్చు, కానీ ఎవరు ఇస్తున్నారు అనేది మళ్ళీ క్వశ్చన్ ఫామ్ అది అవుతుంది. తర్వాత విషయం. ఇంతవరకు అంటే తప్ప రైటా చెప్పండి. కరెక్టే సార్. రైట్. రామః పుస్తకం హస్తేవ యచ్చతి. హస్తేన, హస్తేన యచ్చతి. చేత్తో ఇస్తున్నాడు. రామః తీసి పుస్తకం హస్తేన యచ్చతి అనొచ్చా? పుస్తకం హస్తేన అనొచ్చు సార్. రామః హస్తేన యచ్చతి అనొచ్చా? ఇవ్వచ్చు, అనొచ్చు సార్. హస్తేన యచ్చతి అని మాత్రమే అనొచ్చా? అనొచ్చు సార్. ఏంటి మరి భయం? ఇప్పుడు సంస్కృతం రాదని ఎవడు చెప్పాడు మీకు? ఆ, ఎవరికి ఇస్తున్నాడు? అది అది తెలియదు ఎవరికి అక్కడ ఇస్తున్నారు అనేది. రాశాడుగా. కృష్ణాయ రామః కృష్ణాయ యచ్చతి. కృష్ణుడికి ఇస్తున్నాడు. చెప్పండి, పై చదువు వాక్యం చెప్పండి, అనండి పైకి. రామః పుస్తకం హస్తేన కృష్ణాయ యచ్చతి. కొన్ని తీయండి, కొన్ని కలపండి, చెప్పండి మీ ఇష్టం వచ్చిన కాంబినేషన్ లో. రామః హస్తేన కృష్ణాయ యచ్చతి. హస్తేన హస్తేన పుస్తకం కృష్ణాయ యచ్చతి. వెరీ గుడ్. కృష్ణాయ పుస్తకం హస్తేన యచ్చతి. రామః కూడా చెప్పండి, పర్లేదు పాప, ఆయన వదిలేయకండి. రామః పుస్తకం హస్తేన యచ్చతి అనొచ్చు. రామః పుస్తకం హస్తేన కృష్ణాయ యచ్చతి అనొచ్చు. కంప్లీట్. అని కూడా అనొచ్చు. తర్వాత ఎక్కడి నుంచి తీసిస్తున్నాడు పుస్తకం? స్యూతాత్. అంటే సంచిలోంచి తీసిస్తున్నాడు. మళ్ళీ చెప్పండి. రామః పుస్తకం హస్తేన కృష్ణాయ స్యూత్యాత్ యచ్చతి. అయిపోయింది. ఇంతకీ రాముడు ఎవడు? దశరథస్య పుత్రః. దశరథస్య పుత్ర. ఆ షష్ఠీ విభక్తి రూపము ఇందులో కారకంలోకి రాదు కాబట్టి పక్కకి చూపించా. ఎక్కడిస్తున్నాడు ఇంతకీ? గృహే. ఇప్పుడు చెప్పండి. దశరథస్య పుత్రః రామః పుస్తకం హస్తేన కృష్ణాయ స్యూతాత్ గృహే యచ్చతి. ఇందులో కొన్ని వదిలేసిన వాక్యం కరెక్టే, పైనుంచి కింద చెప్పిన వాక్యం కరెక్టే. అవునా కాదా? అవును సార్. ఈ మాత్రం వాక్యం మనం రాయగలిగితే ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందా? సరిపోతుంది సార్. ఇప్పుడు మనకి రావాల్సింది ఏంటి? రామః అన్నప్పుడు రూపం రామేణ. ఇప్పుడు రామః కాస్త రామం అవుతుందా, రామేణ అవుతుందా, రామాయ అవుతుందా, రామాత్ అవుతుందా, రామే అవుతుందా తెలియాలి. రమా అవుతుందా, రమాం అవుతుందా, రమయా అవుతుందా, ఇవి తెలియాలి. ఏమండి? అవును సార్. ఇవి తెలియడం కోసం ఆ విభక్తులు నేర్చుకుంటున్నాం. వాక్యము ఇంతకు మించి వాక్యము లేదు. మీరు ఏ భావమైనా చెప్పండి. రామః హస్తేన మోదకం ఖాదతి అనండి. వద్దునోడెవడు? రామః మార్గే గ్రామం గచ్చతి అనండి. వద్దునోడెవడు? ఇట్లా మనం ఎన్నైనా కలుపుకోవచ్చండి. ఆచార్యస్య రాజస్య. మన ఇష్టం. ఇది సుబంతాల పార్ట్ అయిపోయింది, నేను చెప్పదలుచుకున్న భావాలు. ఇది అయిన తర్వాత తింగంతాలకి వెళ్దాం. ఒక్క నిమిషం. ఈ తింగంతాలు 10 గణాలు ఉంటాయండి. ఈ 10 గణాలని ధాతు విభాగాలు చేశారు. జాగ్రత్తగా వినండి. గణాల పేర్లు: స్వాది, చురాది, తుదాది, దివాది, అదాది, క్రియాది, స్యాది, జుహోత్యాది, రుధాది, తనాది అని మొత్తం ఎన్ని ఉన్నాయంటే 2180 ధాతువులు ఉన్నాయి. ఈ ధాతు ఒక్కొక్కటి కూడా 3 భాగాలుగా చూద్దాం. పరస్మై పదం, ఆత్మనే పదం,
ఈ రెండు పదాలు ఉన్నది కాబట్టి ఉభయ పదం అని ఒక క్లాసిఫికేషన్. ఓకే. అలాగే అదే ధాతువులు సేట్, అనిట్, వేట్ అని మరొక క్లాసిఫికేషన్. సేట్ అంటే ఏంటి? స ఇట్ సేట్. లేదు, నా ప్లస్ ఇట్ అనిట్. అవుతే కావచ్చు, లేకపోతే లేదు. వా ప్లస్ ఇట్ వేట్. అంటే ఇట్ సంజ్ఞ వస్తుందా రాదా? ఆ ఇట్ సంజ్ఞ అంటే ఏమిటో రూపసిద్ధిలో వస్తుంది. దాని గురించి మీకు అక్కర్లేదు, ఇది కూడా విని వదిలేయటమే. ఓకే. తర్వాత ఇది సకర్మక ధాతువా అకర్మక ధాతువా అని ఇంకో క్లాసిఫికేషన్. ఏకాచ, అనేకాచ, ఉదాత్తమ, అనుదాత్తమ, శోపదేశమా కాదా, ఈ క్లాసిఫికేషన్స్ కొన్ని రకరకాల క్లాసిఫికేషన్స్ లో ధాతువుల్ని చేశారు. ఎందుకు చేశారయ్యా అది ప్రశ్న. ఆదిగణం అయితే ఏమిటి, చురాదిగణం అయితే ఏమిటి, తుదాదిగణం అయితే ఏమిటి, ఈ గుణాలు ఎందుకు వచ్చాయి అని అన్నట్లయితే, ఈ భ్వాది అంటే భూ ప్లస్ ఆది భ్వాది, చుర్ ప్లస్ ఆది చురాది. అంటే ఆ లిస్టు ఏదైతే ధాతువులు 476 ధాతువులు ఉన్నాయో, ఈ 476 ధాతువులు కూడా చుర్ అనే ధాతువుతో ప్రారంభం అవుతుంది ఆ లిస్టు. భూ అనే ధాతువుతో ప్రారంభం అవుతుంది ఆ లిస్టు. తుద్ అనే ధాతువుతో ప్రారంభం అవుతుంది మూడో లిస్టు తుదాదిగణం. దివ్ అనే ధాతువుతో ప్రారంభం అవుతుంది దివాదిగణం. ఇట్లా తన్ అనే ధాతువుతో ప్రారంభం అవుతుంది తనాదిగణం. మీరు గమనించుంటారు. అదేంటి, గచ్చామహ అంటాం, కానీ కుర్మహ అంటాం. అదేంటి మరి కరామహ అని ఎందుకు అనట్లేదు? నువ్వు ప్రశ్న వేసుకోవాలి. అంటే అక్కడ ఒక చిన్న తేడా ఉంది రూపసిద్ధిలో. ఎందుకు అంటే ఈ గచ్చనే ధాతువు, గముల్ అనే ధాతువు ఎక్కడ ఏ గణంలో ఉందో, ఈ ఈ క్రు అంటే కృ అనే కారణి అనేటువంటి ఈ ధాతు ఏ గణంలో ఉందో అంటే రెండు వేరు వేరు గణాల్లో ఉన్నాయి కనుక దాని రూపసిద్ధి డిఫరెంట్ కనుక అయిపోయింది అక్కడికి. ఇక ఈ పరస్మయ పదం, ఆత్మనే పదం అన్నాం కదా. అక్కడ ఎట్లాగైతే దాని పేరేంటి, సు ఔజస్ అమ్మౌక్షస్ అని చెప్పుకున్నామో, అట్లాగే ధాతువులకి తిప్ తస్జి సిప్ తస్థ మిప్ వస్ మహ మస్ రమ్ తం ఆతాం ఝ థాస్ ఆథాం ధ్వం ఇడ్ వహి మహింగ్ అని ఈ 18 ప్రత్యయాలు. మొట్టమొదట తిప్పుతో ప్రారంభమైంది తి, చివరిది మహింగ్ అని చెప్పి ఉంది. ఈ తి ప్లస్ ఇంగ్ కలిపితే తింగ్ అయింది. ఇది ప్రత్యాహారము చేశారు. నమస్తే, రండి. అమ్మో, అబ్బో అబ్బో అబ్బో, వెరీ గుడ్. అయ్యో అవన్నీ అక్కర్లేదే బాబు, బలేవాడివే. నమస్కారం. ఏలే, పెద్దలే చిన్న లేదు. అమ్మవారు చల్లగా కాపాడుగాక, చల్లగా వర్ధిల్లండి. రైట్. ఓ వెరీ గుడ్. ఉంటారా ఇక్కడ కాసేపు? తినేయండి లోపల, నేను మాట్లాడతా. టిఫిన్ చేయండి లోపల. ఈ తింగ్ అనేటటువంటి ప్రత్యాహారంలో మనకి ఉన్నాయి ఇవి 18. పైన 9 ప్రథమ ఏకవచన ద్వివచన బహువచనాలు, మధ్యమ పురుష 3, ఉత్తమ పురుష 3. అట్లాగే ఆత్మనే పదానికి 9, పరస్మయ పదానికి 9, 18. ఈ ప్రత్యయాల్లో ఈ ఇట్ సంజ్ఞలు పోను ఇవి మిగులుతాయి. తీత అంతి, సీత మీ వహ మహ, ఇవి నోటికి చెయ్యండి. తీత అంతి భగవతి, భూ అని ఉంది. మరి భూ ప్లస్ తీ కలితే భూతి అవ్వాలి కదండి. మీరు ఇప్పుడే చెప్పారు భ్వాదిగణం అంటే భూ ప్లస్ ఆది అని. భూ అనే ధాతు అన్నారు, భూ సత్తాయాం అన్నారు. మరి భూ ప్లస్ తీ కలితే భూతి అవ్వాలి. భవతి ఎట్టయింది అని నాతో కొట్లాడాలి కదా. అక్కడ చెప్తా. సరే, ఇది మాత్రం మారదండి. తీత అంతి మారవు. తే ఇతే అంతే సే ఇథే ద్వే ఇట్లా. వందధ్వే, వందతే, వందేతే, వందంతే, వందసే, వందేథే, వందద్వే, వంది, వందావహే, వందామహే. ఏమిటి అదే వందు ప్లస్ ఆమహే కలిపాం. ఇంకోటి వస్తే అదే కలుపుతాం. ఇక్కడ ఇది చూడండి. ఇక్కడ చూస్తే మీరు ఇది గణ సంఖ్య. ప్రథమ, ద్వితీయ, తృతీయ, పంచమ, దశమ గణాలు. వాటి పేర్లు భ్వాది, ఆదాది, జుహోత్యాది, దివాది, స్వాది, రుదాది చెప్పా కదా. ఇవి
ఇందులో ఉన్న ధాతువులు 1126 ఉన్నాయి వాదిగణంలో. తర్వాత అన్ని చిల్లర 70, 100, 59. తర్వాత చివరిలో ఉన్న చురాది గణంలో మళ్ళీ 476 ఉన్నాయి. సరే, ఈ భూ అనే ధాతువుతో ప్రారంభం అవుతుంది. ఈ భూ అనే ధాతువుకి ఒక ప్రత్యయం కలుస్తుంది, వికరణ ప్రత్యయం అంటారు. ఇది ఆ. ఈ వాదిగణంలో ఉన్న ప్రతి ధాతువుకి కూడా ఈ వికరణ ప్రత్యయం కలుస్తుంది. ఈ భూ ప్లస్ ఆ కలిపితే ఇక్కడ మనం చెప్తామే అయవాదేశ సంధిని, అది జరిగి ఈ భూ కాస్త భవ్ అవుతుంది. ఈ ఆ ఉంది కదా, ఈ భూ ప్లస్ ఆ కలిపి భవ్ అయ్యి ఈ ఆ అలాగే ఉంటుంది. భవ్, ఇది భవ్ అయింది, భూ కాస్త అవ్వు వచ్చింది, భవ్ అయింది, ఆ ఉంది, భవ్ ప్లస్ ఆ భవ. ఈ తీ ఉన్నది ప్రత్యయం పరస్మయ పది తిప్పు తీలో తీ ఉంది కదా, కలిపితే భవతి అయింది. ఇంత ఎక్స్టెన్షన్ మీకు అక్కర్లేదు, ఊరికే చెబుతున్నా అంతే. ఇలా ఏ ఈ ప్రతి గణానికి విడివిడిగా ఉంటాయి. దీని ఆధారంగా ఈ గణాల పేర్లు పెట్టుకున్నాము అంతే. ఏంటి మనవరాలా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే, సరే చెప్పుకున్నాం అనుకోండి. ఈ ధాతువుల్లో ఒక్కొక్క ధాతువుకి 10 లకారాలు ఉంటాయి. లకారము అంటాం వాటి, లట్ లిట్ లుట్ అని చెప్తామే అవి. ఈ లకారాలు ఏమిటి అంటే 10లో 6 కాలవాచకాలు, 4 లకారాలు ప్రకార లేకపోతే భావబోధకాలు అంటారు. వీటిని గుర్తుపెట్టేందుకు ఒక కారిక ఉంది. లట్ వర్తమానే లేట్ వేదే భూతే లుంగ్ 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 లంగ్ లిటస్తథ విద్యాధిశోస్తు లింగ్ లోటౌ లుట్ రుట్ లృంగ్ చ భవిష్యతి. ఈ శ్లోకం గుర్తుపెట్టుకున్నట్టయితే ఏ విభక్తి, ఏ లకారము ఏ సందర్భం, ఏ కాలంలో కానీ ఏ భావంలో కానీ వాడాలో తెలిసిపోతుంది. ఇది అయిన తర్వాత కాలవాచకాలు ఏమిటి అంటే, వెళ్ళమ్మా అంటే ఆడుకోండి, తల్లి దగ్గరికి ఓసిడి అది పైన పెట్టా కాగితం. కాలవాచకాలు చూడండి, వర్తమాన కాలానికి ఒకటే ఉంది కనుక దిగులు లేదు. భూతకాలానికి 3 రకాల లకారాలు ఉన్నాయి. భవిష్యత్ కాలానికి 2 రకాలు ఉన్నాయి. 3 + 2 + 1 6 లకారాలు. ఇక భావవాచకాలు ఏమిటి? ఆజ్ఞ 1, విద్యాది 2, ఆసీహ్ 3, క్రియాధిపతి 4. ఈ 4 రకాలు. 6 + 4 10 రకాల లకారాలు. ఈ ప్రతి లకారానికి 3 పురుషులు ఉంటాయి, ప్రథమ మధ్యమ ఉత్తమ పురుషులు. వచనాలు 3 ఉంటాయి, ఏకద్వి బహువచనాలు. ఇవి ఎందుకు చెప్పుకోవాలండి అంటే, వాక్య నిర్మాణం చేసేటప్పుడు ఇవి ఏ పురుషలో ఉంది, ఏ వచనంలో ఉంది క్రియాపదం అనే ఆధారంగా మిగతావి కొన్ని మారుతాయి రూపాలు. అట్లాగే అక్కడ కూడా పుంలింగంలో కూడా సుబంతాల్లో కూడాను ఏమిటది అంటే ఉత్తమ పురుష, మధ్యమ పురుష ఇది చెప్పుకుంటాం కదా, వీటి ప్రకారంగానే మారుతాయి. అక్కడ నెంబర్ మళ్ళీ ఏకవచనమా, ద్వివచనమా, బహువచనమా. రామ గచ్చతి అంటాం, రామౌ గచ్చతః అనాలి, రామాహ గచ్చంతి అనాలి. అంటే ఈ నెంబర్ మ్యాచింగ్ చెయ్యాలన్నమాట. అదొక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఇది అయిన తర్వాత అంటే ఏమైంది, ఒక లకారానికి 3 పురుషులు 3 వచనాలు అంటే 9 రూపాయలు, 10 లకారాలు కాబట్టి 90 రూపాయలు వస్తాయి. వర్తమానానికి లట్టు, వేదములో ఉండేది లేటు కనుక వేదాన్ని పక్కకు పెట్టడం మనం చదవట్లే. భూతకాలంలో లుంగ్ అన్నది అనద్యతన భూత అంటే ఇవాళ్ళ కాని భూతకాలం. ఇప్పుడు ఇక్కడ ఉన్నామండి, 7:30 8:15 అయింది టైము. మరి మధ్యాహ్నం 12ంటికి ఏమిటి భూతకాలం కాదా? ఎందుకు ఇప్పుడు 8:15 టైం అయింది, 8:10 భూతకాలం కాదా? 8:10 15 అయింది కదా ఇప్పుడు. 8:15 అంటే 8:14 భూతకాలం కాదా? ఇది అని అద్యతన భూతం అంటారు దాన్ని. ఇది కానిది అనద్యతన భూతకాలం. కనుక అద్యతన భూతకాలం ఉంది, అనద్యతన భూతకాలం ఉంది. అది అయిన తర్వాత పరోక్ష భూతకాలం. మనం ఎప్పుడు మనం గమనించని, మనకి తెలియని, మన కళ్ళ ముందు జరగని రామో నామ బభూవ అప్పుడు మన తెలియదు, ఉండడం తెలియదు కదా. అందుకని పరోక్షంలో వాడేటటువంటి భూధాతుకి బభూవ అన్నాడు. అది లిట్ లకారము అంటారు.
ఇవి 3 రకాలు. ఆజ్ఞకి లోటు, విద్యాదికి విధిలింగు, ఆశీకి ఆశీర్లింగు, క్రియాతిపత్తికి రుంగు, భవిష్యత్తు కాలానికి లుట్ అన్నది అనద్యతన భవిష్యత్తు, లుట్ అన్నది ఏమన్నా జనరల్ భవిష్యత్ కాలం. ఇవి 10 రకాలు. అయితే ప్రస్తుతం మనకి 5 రకాల లకారాలు నేర్పిస్తే చాలు అని పెద్దల అభిప్రాయం. అందుకని మనం ఏం చేస్తున్నాము, కాలాల్లో 6 ఉన్నాయి కదా, భూతకాలానికి వర్తమాన కాలానికి ఒకటి, భూతకాలానికి ఒకటి, భవిష్యత్ కాలానికి ఒకటి మాత్రమే తీసుకుంటున్నాము. అంటే ఏం తీసుకున్నాము, భూతకాలంలో లంగ్ తీసుకున్నాం. లంగ్ అంటే భూతకాలంలో ఏది ఉంది చూడండి ఒకసారి, భూత అని ఉంది, అంటే అద్యతన భూత. కానీ అనద్యతన భూతం చెప్పినప్పుడు మీరు లంగ్ ప్రయోగిస్తే తప్పే కదా వ్యాకరణ రీత్యా, కానీ పర్మిటెడ్. కనుక భూతకాలంలో లంగు, భవిష్యత్ కాలానికి రుట్టు నేర్చుకుంటే సరిపోతుంది. అంటే అద్యతన భూత, అద్యతన భవిష్యత్తు 2 రూపాలు. భావంలో ఆజ్ఞ కోటి, విధిలింగు కోటి నేర్చుకోమన్నారు. ఈ ప్రతి రకాలలోనూ 3 అంశాలు అంటే చెప్పుకున్నాం కదా, ధాతువు, వికరణ ప్రత్యయము, ప్రత్యయము. ఇలా కలిపితే భవతి వస్తుంది. ఇక ఈ 10 రకాలు మనం పరస్మయ పదికి ఒక రూపం చూద్దాం. లట్టు, లిట్టు, లుట్టు, రుట్టు, లోటు, వీటి రూపాలు ఎలా వస్తాయి. అలాగే లంగు, విధిలింగు, ఆశీర్లింగు, లుంగు, లృంగు, ఇవి 10 రూపాలు. ఇవన్నీ నేర్చుకోగలిగితే చాలా ఉత్తమం. కనీసం భూధాతువుకి ఒకటి, అలాగే వద్దు ధాతువుకి ఒకటి, ఈ 2 నేర్చుకోగలిగితే చాలా మంచిది. కాదండి మాతో అనుకుంటే 5 నేర్చుకుంటే చాలని చెప్పారు కదా, ఈ 5 విడిగా ఇచ్చావు ఇక్కడ. ఏమిటవి అంటే ఈ లట్టు, లంగు, రుట్టు, లోటు, విధిలింగు, ఈ 5. వీటికి చివరన ఏం వస్తాయో రాసాం. తీత అంతి, సీత, మీ వహమహ. దహ నాగలు తహ తహ కదా తత్ర ద్వివచనే దహ నాస్తి ఇది తహ తథ తహ ఇది ఖలు భవతః భవథ ఇది తత్ర ద ద దకారాంతం అస్తి ద ఇది దహ ద అస్తి తత్ర మధ్యమ ప్రథమ మధ్యమ పురుషే సమ్యక్ పశ్యతు సాధురేవ అస్తి అనంతరం భాషయామి యది దోషः अस्ति चेत् पुनः वदतु सम्यक् पश्यतु अत्र. न न द इति अस्ति भवसि तत्र मध्यमे भवसि सी अस्ति खलु भवसि भवतः भवता इति भवद्धा द इति अस्ति तत्र द दकारान्तमस्ति इति मम उद्देशः. तत्र भवति भवतः भवन्ति भवसि भवतः भवथा भवामि भवावः भवामः इति तत्र यत्किमपि द अत्र महोदय लट् स्थाने वासुदेव पश्यति एकवारं तत्र महोदय दकारः कुत्र अस्ति. दह दह इति अस्ति मध्यमे सी अनन्तरं द्विवचने. पश्यति एकवारं स्क्रीन् पश्यतु. ఏమంటే అక్కడ ఏముందండి, కా ఉందా దా ఉందా. ఉందండి, కరెక్టే ఉందండి. కరెక్టే సార్ మీరు పెట్టింది. సరిగానే ఉంది అది. దా ఉందంటాడు ఏంటి, ఆయన దా కొత్తలో ఉందంటాడు. నాస్తి వాసుదేవ మహోదయ. జూమ్ చేసుకొని చూడండి అక్క. సరే సరే పర్లేదులేండి, తప్పు ఉంటే కరెక్ట్ చేసుకుందాం, తప్పే ఉంది. నేను తప్పు చేయకూడదు అన్న నియమం ఉందా, నా ఇష్టం, నేను తప్పు చేస్తా, కరెక్ట్ చేసిస్తా, కంగారు పడకండి. ఇది ఏంటంటే ఈ 5 రూపాలకి చివరన వచ్చేది. అయితే ఈ లంగ్ రూపంలో చూడండి ఏం చేశా నేను, ఆ పెట్టి డాష్ పెట్టి త్ అని రాశా. అంటే ఇక్కడ భూ వస్తుంది, భవ్ వస్తుంది అనమాట. ఆ భావ్ అత్, అభవత్, అభవతాం, అభవన్, అభవః, అభతం, అభవతం, అభవత, ఇట్లా రూపాలు మారుతాయి. ఆ మధ్య ముందు వచ్చేది వెనక వచ్చేది ఉంటే అది రాసి మధ్యలో గీత పెట్టుకున్నాం. ఈ టేబుల్ నోటికి వచ్చి తీరాలి. అలాగే ఆ రూపాలు ఎట్లా వచ్చాయో చూడండి, ఇక్కడ భూసత్తాయానికే చూపించాం 5. ఇది అయిన తర్వాత 100 అనే ధాతుకి 10 రకాలు, ఇవి ఎట్లా మారుతాయో చూసాము. తర్వాత అదే 5 లట్టులు, రుంగులు, రుట్టు, లోటు, విజిలింగ్ అన్నవి
ఈ ఆత్మనే 10 రూపాలకి ఏవి చివర్లో వస్తాయి? తే, ఇతే, అంతే, ఇట్లా వీటికి వచ్చేది 100 ధాతువుకి ఏం వస్తాయి చూపించాం. దీంతో ఒక షేపుకి వచ్చినట్లు అవుతుంది. ఇవి నేర్చుకోగలిగితే మీకు ఏ సెమిస్టర్లో ఈ ట్రాన్స్లేషన్ పెడతాడో మనకి తెలియదు కాబట్టి, ఏ సెమిస్టర్లో మీరు ఎస్ఏ రాయాల్సి వస్తుందో తెలియదు కాబట్టి, ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఇది చెప్పుకునేది వాళ్ళ. ఒకటి. రెండు, ఒక ట్రాన్స్లేషన్ ఈ సెమిస్టర్లో పెట్టి ఏమండి ఎస్ఏ ఒక సెమిస్టర్లో పెట్టారనుకోండి, అప్పుడు కూడా ఇదే అవసరం అవుతుంది. కనుక ఏ సెమిస్టర్ కైనా పనికొచ్చేది కాబట్టి ఇవాళ ఇది చెప్పుకున్నాం. ఇది చెప్పుకోవడం వరకే నా బాధ్యత. ప్రాక్టీస్ నేను చేయను కదా, మీరు చేయాలి కదా. కనుక మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తారనేది మీ ప్రణాళిక మీరు వేసుకోండి. కానీ నోటికి చెయ్యాల్సిన బాధ్యత మాత్రం కంపల్సరీగా ఉన్నది. మీరు సుబంతాలకు వచ్చేటప్పటికి మన శబ్దమంజరి పట్టుకుని ఓ 20 నేర్చుకుంటానండి, నాకు ఇవన్నీ వద్దనుకున్నా నాకేం దిగులు లేదు. ఈ ఫార్మెట్ లో చూసి ఆలోచిస్తామన్నా మీ ఇష్టం. కానీ సుబంత అకార, ఇకార, ఉకార, రుకారాలు, నపుంసక స్త్రీలింగాలు, స్త్రీలింగాల్లో కావాలంటే ఆకార, ఈకారాలు 2 కంపల్సరీ నేర్చుకోవాలి. ఎందుకంటే మీకు ఆ చేరుతుంది ప్రత్యయం, చివరిలో స్త్రీ ప్రత్యయం చేరుతుంది కదా. స్త్రీ ప్రత్యయం ఏం చేరుతుంది? ఆ గాని ఈ గాని చేరుతుంది. ఠాణై అని సూత్రం ఉందిలేండి, దాని ప్రకారం ఈ వస్తుంది. అట్లా ఎక్కడెక్కడ ఆ గాని ఈ గాని వస్తుంది. కాబట్టి సాధారణంగా స్త్రీ రూప శబ్దాలన్నీ కూడాను ఆకారాంతముగా గాని ఈకార ఉన్నాయి. మిగతా లేవని మాత్రం కాదు, మాత్ర శబ్దం లేదు కనుక కొన్ని ఉన్నాయి, బేసిక్ గా ఉంటాయి. ఇదొకటి. ఇంకో సీక్రెట్ చెప్తా. ఇప్పుడు ఈయన పేరేంటి? వాసుదేవ రెడ్డి ఆయన పేరు. ఈయన పేరుని మీరు ఆ బహువచనంలో చెప్పాలనుకోండి, తృతీయ విభక్తిలో చెప్పాలనుకోండి, మీకు హరిశబ్దం రాదు. హరిశబ్దం రాదు. రెడ్డి అని ఉంది అక్కడ, హరితో సరిపోతుంది, హరి రూపంతో వస్తుంది. కానీ అదేమిటో మనకు గుర్తు రాదు. ఇప్పుడు ఏం చేయాలి? చాలా సింపుల్. రామశబ్దం వచ్చు కదా, కనుక ఏం చేస్తారు? వాసుదేవరెడ్డి వర్య అనండి, అక్కడ అకారంతో అయిపోయింది. కనుక మనకు వచ్చిన ఏకైక శబ్దం రామశబ్దాన్ని పట్టుకుని ఎంత వీలైతే అంత చివరన ఏదో ఒకటి తగిలి మహోదయ, వర్య ఇట్లాంటి తగిలిచ్చామనుకోండి, ఇది ఏమిటవుతుంది? ఈ రెడ్డి మారదు. కారణం ఏమిటి? ఇది ప్రాతిపదిక ఉంటుంది చివరి కాబట్టి. సమాసంలో ఏమిటంటే యువతకు సైడ్ ప్రాతిపదికగా. కనుక ఆ విధంగా మనం మనకి వచ్చిన భాషతోటి, అదేదో అంటారే ఎంత జుట్టున్నా కొప్పు సరిగ్గా పెట్టుకోవాలంటారు. మగవాళ్ళు ఇట్లా జుట్టు దూకునేటప్పుడు బట్టతల వాళ్ళ దగ్గర బాగా అనుభవం ఉంటుంది, ఇట్లా ముందుకు లాగి దానికి రకరకాలు చేస్తాం. అట్లా మనకు వచ్చే 4 పదాలతోటి ఎంతైనా మేనేజ్ చేయొచ్చు. వాక్య నిర్మాణం చాలా సింపుల్. మీరు కాంప్లెక్స్ సెంటెన్స్ రాసే ప్రయత్నం చేయొద్దు, కాంపౌండ్ సెంటెన్స్ రాసే ప్రయత్నం అస్సలు చేయొద్దు. కొంతకాలం నిలదొక్కున్నాక మీ ఇష్టం, ఎట్లా వ్యవహరిస్తారనేది మీ ఇష్టం. ప్రస్తుతానికి మాత్రం కొంచెం జాగ్రత్తగా చిన్న చిన్న వాక్యాలు నిర్మాణం చేసే ప్రయత్నం చేద్దాం. వ్యాకరణ సూత్రాలు మనకి ప్రస్తుతానికి అక్కరలేదు. ఎంఏ పాస్ అయిన తర్వాత కావాలంటే సిద్ధాంత కౌముది వరుసగా మొదటి నుంచి మళ్ళీ చదువుకుందాం. నాకు ఎట్లాగో స్కీమ్ ఉంది, అది సిద్ధాంత కౌముది మొత్తం పాఠం చెప్పాలని. అప్పుడు చదువుకుందాం. ఇప్పుడైతే ఏం అక్కర్లే, వ్యాకరణ సూత్రాలు వద్దు. ఏం రూపం వస్తుంది తెలుసుకుందాం. తర్వాత మీరు వింటున్నప్పుడు అది ఏ రూపం ఉంది, ఏ విభక్తి వాడుతున్నాడు, ఎందుకు వాడుతున్నాడు, మీకు ఆటోమేటిక్ గా మీరు చదివిన కారక ప్రకరణం ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది. అది ఎందుకు వాడాడు, ఎందుకు వాడలేదు అని. రామం నమామి అనొచ్చు, రామం నమః అనొచ్చు. అదేంటి నమః అంటే అప్పుడు నమస్వాద స్వధాస్వాద వచ్చినప్పుడు చతుర్థి వస్తున్నారు కదండి అంటే అదేమిటైంది? అది ఉపపద విభక్తి. ఉపపద విభక్తి కన్నా కూడా బలమైనది ఏమిటయ్యా? కారక విభక్తి.
ఎవరికి నమస్కారం పెట్టాడు? రాముడి కాడు. రామం అంటే తప్పు లేదు కదా. కనుక ద్వితీయ వాడచ్చు, చతుర్థి వాడచ్చు. ఏది వాడాలి? ఏదైనా వాడండి. ఇట్లాంటి ప్రయోగాలు మనకు కనపడతాయి కొన్ని అక్కడ. కనుక ఈ ప్రయోగాలను మీరు దృష్టిలో పెట్టుకుని విజయ్ కుమార్ అవరే ಸ್ವಲ್ಪ విజయ్ కుమార్ అవరే మాట్లాడబడి అక్కడ కొత్త ప్యాకెట్ తీసుకుని అందులో పోసుకోవాలి అది. కనుక ఇదండి విషయం. మనం ఒక్కసారి అది పరిస్థితిని గమనించి ఇంకొకటి చూపించేసేసి ఆపేస్తా. ఏంటంటే ఉమ్, ఉమ్, ఇప్పుడు కాసేపు మీ నోటికి ఈ ఈ రూపాలు వచ్చేసాయి అనుకుంది. ఏవి? అజంతాలు, శబ్దాలు. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా చూడండి. ఇది కాదు, మనకి అష్టాధ్యాయి.com తో పరిచయం ఉంది కదా. ఈ అష్టాధ్యాయి.com అనే సైట్ లో ఇక్కడ శబ్ద పాఠ అని ఉంది. ఇది నొక్కండి. ఇది నొక్కితే ఎన్ని శబ్దాలు వచ్చాయి. ఎన్ని శబ్దాలు ఉన్నాయ్యా అంటే మీరు ఓపికండి నేర్చుకోవాలే కానీ తొమ్మిది 9,008 శబ్దాలకి మీరు రూపాలు చెప్పచ్చు. సరిపోతాయి అనుకుంటే. సరే, ఇది కాదు కానీ యాడ్ ఫిల్టర్స్ నొక్కండి. నేను ఇవాళ అకారాంత పుంలింగ శబ్దాల్ని ప్రాక్టీస్ చేయదలుచుకున్నాను. ఎందుకు? నాకు రామశబ్దం మొత్తం వచ్చేసింది. ఇక్కడ అకారాంత నొక్కా, పుంలింగ నొక్కా, క్లిక్ హియర్ నొక్కాం. అన్ని అకారాంత శబ్దాలు వచ్చేసాయి. ఇక్కడ చూడండి. ఇంకా మీరు అక్షోట, అక్షోట, అక్షోటౌ, అక్షోటాహ, అక్షోటం, అక్షోటౌ చెప్పేయండి. ఇది కరెక్టా రాంగా అనుకుంటే ఇది నొక్కితే మీరు అనేది ఇక్కడ కనపడుతుందో తెలిసిపోతుంది. కనుక మనం అనేసి ప్రాక్టీస్ చేయటం కూడా చెయ్యొచ్చు. ఇలా మీరు ఏది కావాలంటే, ఏ శబ్దం కావాలంటే ఆ శబ్దాన్ని అక్కడ చూసి అకారాంతమా ఇకారాంతమా ఏ ఏ అంతమో జాగ్రత్తగా పరిశీలించి అది క్లిక్ చేసుకుని ఆ లిస్టులో అనటం ప్రాక్టీస్ చేయొచ్చు. ఇందులో ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ చిన్న విశేషం ఉంది. ఆ శబ్దాల పక్కనే వాటి అర్థాలు కూడా ఇచ్చాడు కొన్నిటికి. అది మీకు ఆ నాలెడ్జ్, వొకాబులరీ పెరుగుతుంది అవసరమైతే. లేకపోతే ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే కమ్యూనికేషన్ చేస్తూ మీరు వింటారు కాబట్టి, శ్రవణం చేయబోతున్నారు కాబట్టి అక్కడ వచ్చే వొకాబులరీ చాలు మనకి ప్రస్తుతానికి. ఇది మనం ప్రస్తుతం చదవదలుచుకున్నటువంటి ఫార్మెట్. సుబంత శబ్ద రూపాలు రావాలి, తర్వాత పరస్మయ పద రూపాలు, ఆత్మనేపద రూపాలు. ఇవి 5, అవి 5, 10 10. ఇవి కంపల్సరీగా నోటికి చెయ్యండి, ఎంత వీలైతే అంత తొందరగా. కాలనియమం లేదు కానీ కాలహరణం చేయొద్దు అంట. అది ఆ ప్రకారంగా చదివే ప్రయత్నం చేస్తే మనకి అది 3rd సెమ్ కానివ్వండి, 4th సెమ్ కానీ ఉపయోగపడుతుంది. ఇక్కడికి ఇవాళకి చెప్పదలుచుకున్న పాఠం, నేను అనుకున్న సిలబస్ పూర్తయింది.